నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. పొలిటెంట్ హెల్త్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితాన్ని అందంగా ఆనందంగా గడపాలని కోరుకోని మనిషి అంటూ ఉండరు. మరి కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా స్టార్ట్ చేయాలని ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. అంతా బాగానే ఉంది. కానీ ఆరోగ్యం విషయంలో మనం ఎలాంటి ప్లాన్స్ ప్రిపేర్ చేసుకుంటామంటే అందరూ ముక్కున వేలేసుకుంటారు. నేను ఫిట్గా ఉన్నాను, నాకు ఎలాంటి రోగం లేదు, నాకెందుకండి ప్లానింగ్స్ అంటుంటారు. సడన్ గా వారు అనారోగ్యం పాలైన తర్వాత రియలైజ్ అవుతారు తాము చేసిన తప్పేంటో. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ కొత్త సంవత్సరంలో టాప్ 10 హెల్త్ టిప్స్ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం కదా. మరి ఆ ఆరోగ్య గుళికలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. డైలీ మెనూలో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, గింజలు మరియు తృణధాన్యాలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వయసు పైబడిన వారు రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలి. డైట్లో కూరగాయలను చేర్చడం వల్ల పోషకాహార లోపం, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రెండవ ప్లాన్ చూద్దాం. తక్కువ ఉప్పు మరియు చక్కెర తీసుకోవాలి. రోజుకు ఉప్పు వాడకాన్ని 5 గ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఇది 1 టీ స్పూన్ కు సమానం. భోజనం తయారు చేసేటప్పుడు ఉప్పు, సోయా సాస్, ఫిష్ సాస్, అధిక సోడియం ఉండే మసాలా దినుసులను తగ్గించాలి. అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవడం వల్ల దంతక్షయం మరియు అనారోగ్యకరమైన బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల పెద్దలు, పిల్లలు చక్కెర వాడకాన్ని మరియు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. మూడవ ప్లాన్ చూద్దాం. హానికరమైన కొవ్వులను తీసుకోవడం తగ్గించాలి. మీరు తీసుకునే కొవ్వులు మొత్తం శక్తి కోసం తీసుకునే కొవ్వులను 30% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కొవ్వులు వాడకం తగ్గించడం వల్ల బరువు పెరగకుండా ఉండటం, నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మొత్తం శక్తి తీసుకోవడంలో 10% కంటే తక్కువకు సంతృప్త కొవ్వులను తగ్గించడం, మొత్తం శక్తి తీసుకోవడంలో ట్రాన్స్ ఫ్యాట్లను 1% కంటే తక్కువకు తగ్గించడం, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్లను రెండింటినీ అసంతృప్త కొవ్వులతో భర్తీ చేయాలని WHO సిఫార్సు చేస్తుంది. చేపలు, అవకాడో మరియు గింజలలో మరియు పొద్దుతిరుగుడు, సోయాబీన్, కనోలా మరియు ఆలివ్ నూనెలలో ప్రాధాన్యతనిచ్చే అసంతృప్త కొవ్వులు ఉంటాయి. కొవ్వు మాంసం, వెన్న, పామ్, కొబ్బరి నూనె, క్రీమ్, చీజ్, నెయ్యి మరియు పంది కొవ్వులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. కాల్చిన, వేయించిన ఆహారాలు, ఫ్రోజన్ పిజ్జా, కుకీలు, బిస్కెట్లు, వంట నూనెలు వంటి ప్రీ ప్యాక్ చేయబడిన స్నాక్స్ మరియు ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని అవాయిడ్ చేయడం మంచిది. నాలుగవ ప్లాన్ ఏంటంటే స్మోకింగ్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. స్మోకింగ్ చేసేవారికే కాకుండా పొగ పీల్చే వారిలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల పొగ తాగడం మానేయడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు 5వ ప్లాన్ చూద్దాం. రోజు 1 గంట పాటు శారీరక శ్రమ చేయడం ఎంతో ముఖ్యం. ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల శరీర అవయవాలన్నీ బలోపేతమవుతాయి. కీళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. శారీరక శ్రమ అనగానే పనుల్లో మునిగిపోవడం, ఆటలు ఆడుకోవడం, ఇంటి పనులు చేయడం లాంటివి ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ అనేది మన వయస్సును బట్టి ఉంటుంది. కానీ 18 నుండి 64 సంవత్సరాల వయస్సు గల పెద్దలంతా వారంలో కనీసం 150 నిమిషాలు మితంగా శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. అదనపు ప్రయోజనాలు కావాలంటే శారీరక శ్రమను వారానికి 300 నిమిషాలకు వైద్య నిపుణుల సలహా మేరకు పెంచుకోవచ్చు. ఇక 6వ ప్లాన్. అధిక రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే అధిక రక్తపోటు ఉన్న చాలా మందికి ఈ సమస్య గురించి తెలియదు. ఎందుకంటే ఎలాంటి ముందస్తు లక్షణాలు ఉండవు. అధిక రక్తపోటును అదుపులో ఉంచకుంటే మెదడు, మూత్రపిండాలతో పాటు ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ అధికంగా ఉంటే వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకుని మందులు వాడుకోవడం మంచిది. ఇలా చేసినట్లయితే అధిక రక్తపోటు సమస్య నుంచి సకాలంలో బయటపడవచ్చు. 7వ ప్లాన్ చూద్దాం. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 10 లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంటున్నాయి. అదేవిధంగా లక్షలాది మంది గాయాల బారిన పడుతున్నారు. అందుకే వీటిని అరికట్టాలంటే ప్రభుత్వం బలమైన చట్టం తీసుకురావాలి. అదేవిధంగా సురక్షితమైన మౌలిక సదుపాయాలు, వాహన ప్రమాణాలు, రక్షణ చర్యలను పాటిస్తే రోడ్డు యాక్సిడెంట్స్ నుంచి బయటపడవచ్చు.
ముఖ్యంగా సీట్ బెల్ట్ ధరించడం, పిల్లలకు వెహికల్స్ ఇవ్వకపోవడం, వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వెహికల్ డ్రైవ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లాంటివి మానుకుంటే రోడ్డు ప్రమాదాలు కాకుండా నివారించవచ్చు. ఇప్పుడు 8వ ప్లాన్ చూద్దాం. యాంటీబయోటిక్స్ వినియోగం కూడా ఈ మధ్య చాలా పెరిగింది. ఈ రోజుల్లో యాంటీబయోటిక్స్ వాడకం అనేది అతిపెద్ద ప్రజారోగ్య ముప్పుల్లో ఒకటిగా ఉంది. యాంటీబయోటిక్స్ తమ శక్తిని కోల్పోయినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టమవుతుంది. అందువల్ల అధిక వైద్య ఖర్చులు, ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండటంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. మనుషులు, జంతువుల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల యాంటీబయోటిక్స్ తమ శక్తిని కోల్పోతున్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్స్ సూచించిన యాంటీబయోటిక్స్ వాడితేనే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇక 9వ ప్లాన్ చూద్దాం. మన చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. చేతులు పరిశుభ్రత అనేది కేవలం వైద్యులకే కాదు, మనందరికీ ఎంతో ముఖ్యం. తరచూ చేతులను శుభ్రంగా ఉంచుకోవటం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. చేతుల శుభ్రత కోసం సబ్బును మరియు ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇక చివరిగా 10వ ప్లాన్ చూద్దాం. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ హెల్త్ చెకప్స్ లో ఏమైనా సమస్యలు బయటపడితే ముందుగానే జాగ్రత్త పడేలా వైద్యులు మందులు ఇస్తారు. తర్వాత ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. హెల్త్ చెకప్స్ కోసం సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది. విన్నారుగా, కొత్త సంవత్సరంలో కొత్తగా మన జీవితంలో అలవరుచుకునే సరికొత్త అలవాట్లు. ఏమంటారు? బాగా ఆలోచించండి, ఆచరించండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.